వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని మంత్రి మేరుగా నాగార్జున ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న జరగబోయే కౌంటింగ్ ఎన్నికల్లో వైసీపీ సునామీ సృష్టించబోతా ఉందని మంత్రి మేరుగా నాగార్జున ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమని ఆయన చెప్తున్నారు. ప్రజలకు నిజమైన నాయకుడు జగన్ అని, ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారని, జూన్ 4వ తేదీన వైసీపీ సునామీ రాబోతూ ఉందని, రాష్ట్రంలో రామరాజ్యం రానుందని, కేంద్రంలో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని, పోలీసులు టీడీపీకి కొమ్ము కాస్తూ ఉన్నారని మీడియా సమ్ముఖంగా మంత్రి ఆరోపిస్తూ ఉన్నారు. మరోసారి కూటమిని దాటి కూటమి ఓటమిగా మారి జూన్ 4వ తారీఖున జరగబోయే కౌంటింగ్లో వైసీపీ సునామీ సృష్టించబోతా ఉందని మంత్రి మేరుగా నాగార్జున ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమని, ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతూ ఉన్నారని మంత్రి మేరుగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్లో జగన్ ప్రభంజనం సునామీలా దూసుకొస్తుందని మంత్రి మేరుగా నాగార్జున ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమని, ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతూ ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు.